నిన్నటి విజయం నేటి విజయం నేటి విజయం రేపటి విజయం రేపటి విజయం అంతిమ విజయం అంతిమ విజయం అంతిమ విజయం మనదే అంటూ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఎల్ఐసి బిల్డింగ్ వద్ద గురువారం సాయంత్రం పనివేళలు ముగిసిన అనంతరం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రైవేటీకరణ వల్ల సమాజం ఏ విధంగా నష్టపోతుందో వివరించారు. తీసుకున్న సార్వత్రిక సమ్మె జూలై 9వ తారీఖున డేట్ ఫిక్స్ చేశారు. మీ అందరికీ ముందు తెలుసు, ఆల్రెడీ 20th మే ఈ సమ్మెని మనం నిర్వహించుకుందాం అనుకున్నాం. కానీ ఆనాడు వార్ సిచ్యువేషన్స్ దృష్ట్యా దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ యొక్క డెమాన్స్ట్రేషన్స్ కార్యక్రమంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్తో పాటుగా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఆల్ ఇండియా నేషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, అలాగే బెఫీ వారు కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ డెమాన్స్ట్రేషన్స్ని మీ అందరూ ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదములు. ఈ కార్యక్రమానికి ముందుగా మనతో కోఆర్డినేషన్ కమిటీతో పాటు ఇక్కడ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు కూడా ఉన్నారు. అందులో కామేశ్వరి గారు ప్రెసిడెంట్గా చేస్తున్నారు. వాళ్ళని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఏవిఆర్కే మూర్తి గారు, ఏజెస్ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి వెల్కమ్ యూ సార్. కామ్రేడ్స్, అనగనగనగా గవర్నమెంట్ బ్యాంకులు ఉండేవట, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉండేవట అనే పరిస్థితి క్రియేట్ చేసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. బ్యాంకులు నేషనలైజ్ చేసినప్పటి నుంచి ఈనాటికి 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. ఈ 55 సంవత్సరాల్లో 5,000 కోట్ల డిపాజిట్స్తో మొదలుపెట్టుకున్న బ్యాంకుల్ని ఈరోజు 142 లక్షల కోట్లు డిపాజిట్స్తో ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయంటే అది ప్రభుత్వ రంగం చేయబట్టే. మన కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ అయినటువంటి వసంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. I request all Visakhapatnam District Bank Employees Coordinating Office Bearers to please come onto the dais. Office Bearers అంటే రవి, కోటక్ మహీంద్రా రవి, ఫెడరల్ బ్యాంక్ రవి, అందరూ మన కామ్రేడ్ ప్రెసిడెంట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ చెప్పినట్టు కామ్రేడ్ మహేంద్ర మనకి సార్వత్రిక సమ్మె జూలై 9న నిర్ణయించడం జరిగింది. ముందు ఒక డేట్ పెట్టాం, డ్యూ టు వార్ సిచ్యువేషన్స్ వల్ల పోస్ట్పోన్ అయింది. దానికి ప్రిపరేటరీ మీటింగ్ కింద ఈరోజు జూన్ 26న ఈవినింగ్ టైం డెమాన్స్ట్రేషన్, ఆఫ్టర్ ఆఫీస్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయమని చెప్పి మన ఎఫెక్స్ లీడర్షిప్ డిసైడ్ చేసింది. దాని ప్రకారం మన ఏఐబితో పాటు ఏఐబిఓఏ, ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ యూనియన్స్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే మన మెయిన్ కాజ్ ఏంటంటే వర్కర్స్, కార్మికుల ఐక్యత దెబ్బతీయాలని చెప్పి గవర్నమెంటు లేబర్ కోడ్స్ అన్నీ అటాచ్ చేస్తుంది. ఆ లేబర్ కోడ్స్ కానీ ఇంప్లిమెంట్ అయినట్టయితే రేపొద్దున మన రిజిస్ట్రేషన్స్ కానీ ఏవైనా యూనియన్ రిజిస్ట్రేషన్స్ కూడా చేసే ఇబ్బంది తలెత్తుంది. ఇవి కాకుండా చాలా లేబర్ కోడ్ 4 లేబర్ కోడ్ చేస్తే మనం జస్ట్ 24 hours ముందు కూడా మన స్ట్రైక్ నోటీస్ ఇచ్చి స్ట్రైక్కి వెళ్ళే ఇది కూడా పోతుంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఆ రోజు ఈ జూలై 9న దాదాపు కొన్ని కోట్ల మంది వర్కర్స్ సమ్మె చేస్తున్నారు. దానికి మన ఈ జూలై 9 స్ట్రైక్ మన జీతభత్యాల గురించి కానీ దేని గురించి కాదు, వర్కర్స్కి మద్దతుగా మనందరం సమ్మె చేస్తున్నాం. దానికి అనుగుణంగా మన ఏఐబిఏ అండ్ అదర్ యూనియన్స్ కూడా కాల్ ఇచ్చాయి కాబట్టి డెఫినెట్గా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. తప్పనిసరిగా సక్సెస్ అవుతాం. ఈ కార్యక్రమానికి మనకి గెస్ట్గా వచ్చిన మేడం కామేశ్వరి గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇదే పరిస్థితి ఎలా ఉందంటే స్మాల్ సేవింగ్స్ అన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి తీసుకుపోతారని. ఇది మళ్ళీ ఈ కంపెనీలన్నీ కొన్ని క్లెయిమ్స్ బాగా ఇచ్చేస్తున్నాయా అంటే ఎల్ఐసి ఇస్ ది ఓన్లీ కంపెనీ 99.7% క్లెయిమ్స్ సెటిల్ చేసే కంపెనీ ఎల్ఐసి ఒకటే, ఇంకేమీ లేవు. మిగతావన్నీ కూడా క్లెయిమ్స్ ఎగ్గొట్టే పద్ధతే.
మొన్న పెహల్గాం ఇన్సిడెంట్ జరిగింది, దానివల్లే మనం సమ్మె వెనక్కి పెట్టాం. ఆ పెహల్గాంని కార్పొరేట్స్ ఎలా వాడుకున్నారో చిన్న ఎగ్జాంపుల్. పెహల్గాం ఇన్సిడెంట్ దారుణమైన దాడి, అమాయక ప్రజలపై దాడి జరిగింది. ఆ దాడి జరిగిన తర్వాత అక్కడి నుంచి ఫ్లైట్ ఛార్జీలు 70,000 రూపాయలు ఒక్కొక్క ప్యాసింజర్కి ఛార్జ్ చేశారు ఈ ప్రైవేట్ ఎయిర్లైన్స్. అవన్నీ ప్రైవేట్ ఎయిర్లైన్స్ కాబట్టి 70,000 అటు ఒక్కొక్క టికెట్. జస్ట్ ఇమాజిన్, ఒక పక్క ఫ్యామిలీ మెంబర్ని కోల్పోయి ఆ దాడుల్లో భయభ్రాంతులైన వాళ్ళు 70,000 అప్పటికప్పుడు టికెట్ కొనుక్కొని బయలుదేరాల్సిన పరిస్థితి. అక్కడ ప్రజలు మాత్రం ముస్లిం ప్రజలైనా హిందూ ప్రజలైనా అక్కడ ఉన్న ప్రజలు ఎవరన్నా సరే అందరూ కూడా ఈ విక్టిమ్స్ని, ఈ టూరిస్టులందరికీ చాలా హెల్ప్ చేశారు. ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్రీగా డ్రాప్ చేశారు, రైల్వే స్టేషన్ దగ్గర ఫ్రీగా డ్రాప్ చేశారు. కార్పొరేట్ ఎయిర్లైన్స్ మాత్రం 70,000 పుచ్చుకున్నారు టికెట్కి. అంటే దే క్యాన్ ఎన్కాష్ ఆన్ అ ట్రాజెడీ. అది కార్పొరేట్స్ తాలూకు నైజం. ఇదే పబ్లిక్ సెక్టర్ ఎల్ఐసి వెళ్ళి అక్కడ మేము మీకు రిక్వైర్మెంట్స్ ఏమీ అవసరం లేదు, వీ విల్ సెటిల్ ద క్లెయిమ్ విత్ మినిమం ఓన్లీ ఒక ఐడెంటిటీ ఇస్తే చాలు, మాకు ఆధార్ అలాంటిదేదో ఇస్తే చాలు, వీ విల్ సెటిల్ ద క్లెయిమ్ అని కన్సెషన్స్ ఇచ్చాం, క్లెయిమ్స్ కన్సెషన్స్. అది డిఫరెన్స్. ఎల్ఐసి గొప్పదనం అని నేను అంటలే, ఎల్ఐసి గొప్పదనం పబ్లిక్ సెక్టర్ టోటల్గా గొప్పదనం. అది అంటే వీ స్ట్రైవ్ ఫర్ ద కంట్రీ, వీ స్ట్రైవ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ. మన ప్రజలు ఇంపార్టెంట్ డబ్బుల కంటే. Service charges for public we demand. Reduce service charges in banks and for ordinary customers we demand. Reduce service charges in banks for ordinary customers we demand. अरे పోరాడి తీరుతాం. अरे working class unity जिंदाबाद. अरे working class unity जिंदाबाद. Oh workers unity जिंदाबाद. Oh workers unity जिंदाबाद.